ప్రస్తుతం జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు నాటేందుకు ఇదే సరైన సమయమని వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పీటీజీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ఎమ్మెల్యే కోవా లక్ష్మితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవరాశి మనుగడకు చెట్లే ప్రాణాధారమని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఏడాది వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 53 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించామని పేర్కొన్నారు. అందరూ పెట్టేసేయండి అమ్మా. ఒక్కొక్క ముక్క దగ్గర సో ఈరోజు మన వన మహోత్సవం కార్యక్రమం భాగంగా అన్ని జిల్లాలు ఈరోజు ఆల్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్తో ఆల్ అఫీషియల్స్ తర్వాత అక్కడ ఉన్న ఒక బ్లాక్ ప్లాంటేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇదే రకంగా ఈరోజు మన పీటీజీ బాయ్స్ స్కూల్లో హాస్టల్లో కూడా ఇక్కడ వచ్చి మనం డిఎఫ్ఓ గారు ఆధ్వర్యంలో మనం చాలా మంచిగా ఇక్కడ బ్లాక్ ప్లాంటేషన్ తీసుకోవడం జరిగింది. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు తర్వాత ఏసీఎల్వి గారు మన అందరూ ఆఫీషియల్స్ పిల్లలు అక్కడ అందరూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ ఉన్నారు. సో ఈ సంవత్సరం మన జిల్లాకి ఒక 53 lakhs టార్గెట్ ఉంది. సో దాంతో భాగంగా మనము అన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ స్కూల్స్ ఉండొచ్చు, పిహెచ్సిస్ ఉండొచ్చు, తర్వాత జీపీస్లో మెయిన్ రోడ్స్ ఎక్కడెక్కడ అయిపోయింది ఆ రోడ్స్కి 2 వరుసగా ప్లాంట్స్ మొక్కలు పెడుతున్నాము. మన జీపీ నర్సరీస్లో బ్రహ్మాండంగా ఈసారి కూడా మన మొక్కలు ఉన్నాయి. సో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి అగ్రికల్చర్ కూడా మనం చెప్తున్నాము వన్ ప్లాంటేషన్ కోసం. గత ప్రభుత్వం నుంచి కూడా మరి ఏదైతే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏదైతే చెట్లు నాటే కార్యక్రమానికి అర్థహారం ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాన్ని మరి కంటిన్యూగా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మరి అందరూ ఆల్ డిపార్ట్మెంట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చేసి మరి హరితహారం ప్రోగ్రామ్స్ మరి మేము ఆసిఫాబాద్లో ఈరోజు కొమరంభీం జిల్లాలో మరి ఈరోజు మన గౌరవనీయులు కలెక్టర్ గారు పెద్దలు వారికి, తర్వాత మన అడిషనల్ కలెక్టర్ గారు దీపక్ గారికి, తర్వాత మన డిఎఫ్ఓ గారు మరి వారికి కూడాను అంటే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి డిఎఫ్ఓ గారికి, మన కలెక్టర్ గారు, మరి అడిషనల్ కలెక్టర్ గారికి, తర్వాత మన కమిషనర్ గారికి కూడాను మరి ఇతర అధికారులకు అందరికీ మరి ఈరోజు మన ఆసిఫాబాద్లో కొమరంభీం డిస్ట్రిక్ట్లో మరి ఇక్కడ పీటీజీ స్కూల్లో మేము ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి చోట కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము సో ఈరోజు మన వన మహోత్సవం కార్యక్రమం భాగంగా అన్ని జిల్లాలు ఈరోజు